కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న విషయాల్ని వక్రీకరించేసి పేపర్లలో రాసేసి టీవీల్లో చెప్పేసేసి డిబేట్స్ చేసేసి నప్పుడే నేను అప్పటి నుంచి మాట్లాడుతున్నా. వివేకానంద రెడ్డి మర్డరు బాబాయిని చంపాడు జగన్, బాబాయిని చంపాడు జగన్ అన్నటువంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చేశారు. పదే పదే నేరస్తుడని కూడా మాట్లాడేశారు. ఇతనికి పరువు నష్టం దావా వేయడం అలవాట్లేదు, లేదా సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం అలవాట్లేదు. కాబట్టి జగన్కి అది వెళ్ళిపోతూ ఉంది. సింపుల్ లాజిక్ పాయింట్, వివేకానంద రెడ్డి జగన్ ఎందుకు మర్డర్ చేయాలి అంటే వైసీపీ లాక్కోవడానికి. ఎవడన్నా బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడన్నా ఒప్పుకుంటాడా? వైసీపీని వివేకానంద రెడ్డి లాక్కుంటాడు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరు కలిసి వెళ్ళిపోయి వివేకానంద రెడ్డి వెనకాల ఉంటారు అని చెప్పి ఏ బుద్ధి బుర్రనోడు ఎవడన్నా అంటాడా? కానీ ఈ మీడియా అంది, ఈ డిబేట్లు అయ్యే చేశారు, పేపర్లు అట్లాగే రాశారు. ఆ తర్వాత కడప టిక్కెట్టు అడుగుతానికి చెల్లికి నువ్వు తల్లికి ఇప్పించుకోవడానికి ప్రయత్నించాడు, లేకపోతే ఆయనే పోటీ చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి టిక్కెట్ ఇవ్వను అన్నది జగను, ఇవ్వాలనుకుంటే జగనే ఇస్తాడు, ఇవ్వనన్నదే జగను. అవినాష్ రెడ్డికి ఇచ్చిందే జగను, అతను బంధువే, అతని తరపున ప్రచారం చేయి బాబాయ్ అని చెప్పింది జగన్. అట్లాంటప్పుడు టిక్కెట్ అవినాష్ రెడ్డికి ఇచ్చి వివేకానంద రెడ్డిని చంపించాల్సిన అవసరం ఏంటి? లేదు, అవినాష్ రెడ్డి చంపాడు. ఓ పక్కన అవినాష్ రెడ్డి తరపున ప్రచారం చేస్తుండే వివేకానంద రెడ్డి, అతను ఎందుకు చంపాలా, ఎందుకు చంపించాలి? దానివల్ల ఆయన కొరిగేది ఏంటి? అది కూడా ఎన్నికలకు ముందు చంపిస్తే, అందులో ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఎన్నికల ముందు చంపిస్తే అదేమన్నా ఉపయోగపడుతుందా? దానివల్ల అతనికే డ్యామేజ్ కదా, అతనికే నష్టం కదా. చివరికి దాన్ని అప్పుడు 2019లోనూ ప్రచారాస్త్రం చేశారు, 2024లోనూ ప్రచారాస్త్రం చేశారు. 2 సార్లు కూడా అదే పులివెందులు, అదే కడపోళ్ళు, అదే అవినాష్ రెడ్డిని గెలిపించారు, అదే జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా. చివరికి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి షర్మిలను కూడా ఓడించారు కదా, అక్కడ డిపాజిట్లు కూడా లేకుండా. మరి ఏం జరిగింది అంటే తీర్పు మాత్రం వచ్చేసింది పేపర్లలో, జగన్ని శిక్షించేశారు. ఇప్పుడు ఏం జరిగింది? కేసు అవినాష్ రెడ్డి, అది కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ది ఏం చెప్పారు, సాక్ష్యాల తారుమారు కేసులో నిందితులు. అక్కడ కుట్ర ఇదంతా ఎర్రగంగిరెడ్డి ఈ గ్యాంగ్ ఇదంతటిది. అంటే మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏంటంటే మీడియా తమకి నచ్చని వాళ్ళ మీదన వాళ్ళే ఏమైనా సరే అంటే గోడ కట్టినట్టు అబద్ధాన్ని అల్లుతారు. అదే వాళ్ళ మనిషి అయితే కనుక, వాళ్ళకి నచ్చిన వాళ్ళైతే అద్భుతమైనటువంటి కవరింగ్తో అసలు వాళ్ళు ఎంత పాపం చేసినా సరే దానంత పుణ్యం మరొకటి లేదు. వాళ్ళు తుపుక్కు నూసినా సరే ఆ ద్రవం నీ మీద పడటం నీ యొక్క అదృష్టం అని నమ్మించే పరిస్థితి చేస్తారు. ఇది ప్రస్తుతం నేర్చుకోవాల్సిన పాఠం.